మరి కాలః క్రీడతి గచ్చతి ఆయుః తదపి న ముంచతి ఆశావాయు. శంకరాచార్యుల వారు భజగోవింద స్తోత్రంలో చాలా గొప్ప జీవిత సత్యాన్ని చెప్పారు. అవి మారేవి కాదు. జీవిత సత్యాలంటే ప్రతి జీవితానికి పనికొచ్చేవి, ప్రతి యుగంలో ప్రతి కాలంలో పనికొచ్చేవి. కనుక వారు ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళి మానవ జీవితం ఏమిటి అనేది భజగోవింద స్తోత్రంలో తేల్చి చెప్పారు. కాబట్టి ఈ జగన్నాటకంలో, అంటే నాటకం అంటే అబద్ధం ఉంటుంది, కానీ ఇది నిజమైన నాటకం నడుస్తుంది. అందరం కూడా సజీవంగా నటిస్తున్నాం. నటించకపోతే బతకలే. తెలిసినా తెలియనట్టు ఉండాలి కొన్ని, తెలియకపోయినా తెలిసినట్టు ఉండాలి కొన్ని. ఇలాగా కనుక శంకరుల వారు మరి ఈ సంసారం ఏమిటి, క్లిష్టమైంది, కష్టమైంది ఏమిటి అంటే సంసారం. బ్రహ్మచర్యం పెద్ద కష్టమేమీ లేదు, ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉంటే సమస్య ఉంది, ఏమీ లేదు. తర్వాత సన్యాసి ఒంటరిగానే ఉంటాడు, భార్య ఉండదు, పిల్లలు ఉండదు, ఆయనకేం సమస్య ఉంది, లేదు. వానప్రస్థి అంటే వనంలో పోయి ఉంటాడు, ఇంకా ఆయనకేం సమస్య ఉంది. కానీ సంసారి ఎక్కడ ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. ఇల్లు ఎక్కడ ఉంటుంది, సమాజంలో ఉంటుంది. సమాజం ఎక్కడ ఉంటుందంటే అన్ని చుట్టూ ఇండ్లు ఉంటాయి, అందరూ సంసారాల మధ్య ఉండాలి. ఆ సంసారి మళ్ళీ ఆ సంసారికి భార్య, పిల్లలు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అత్తలు, మామలు, మరుదులు, ఎంతో పెద్ద నాటకం. జగన్నాటకం అంతా ఇక్కడే స్టార్ట్. కాబట్టి ఇది అర్థం చేసుకొని జాగ్రత్తగా మెలుగు అని మనకు భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పారు. అంటే ఇదంతా తలనొప్పి ఎందుకు, వదిలేసిపోవాలి అంటే కుదరదు, వదలడం కుదరదు. కాకపోతే దాన్ని మనం నడుపుకోవలసిందే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నడుపుకోమని చెప్పారు. కనుక ఇది ఈ సంసారంలో ఎప్పుడు చెప్పింది, ఎప్పుడో 2000 ఏళ్ల కిందట చెప్పారు ఆయన. అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, ఏమీ లేవు, యంత్రాలు లేవు, వాహనాలు లేవు, ఏమీ లేని సమయంలో చెప్పిన విషయాలు ఇప్పటికీ కూడా వర్తిస్తాయి. ఎందుకంటే జీవిత సత్యాలు. యావత్ పవనో నివసతి దేహే, నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, కాస్త కాళ్ళు చేతులు ఆడినంత వరకే, తావత్ కుశలం పృచ్చతి గేహే, ఇంట్లో అందరూ కూడా నీ మంచి చెడులు అడుగుతూ ఉంటారట. గతవతి వాయో దేహాపాయే, ఈ శరీరం నుంచి ప్రాణాలు మందగించాయి, ప్రాణమే పోయింది, పీరుగైపోయింది శరీరం. అప్పుడేమవుతుందట, భార్య బిభ్యతి తస్మిన్ కాయే, ఆ శరీరం చూసి భార్య కూడా భయపడుతుందట. తీయనే బయట పెట్టండి అంటారు. ఇప్పుడైతే అది కూడా చేయట్లేదు. ఇప్పుడు ఇంకా మోహం ఎక్కువైంది. ఇంట్లోనే తీసుకొని ఇంట్లో తీసి పెట్టుకోండి శవాన్ని. అదే డబ్బాలు తీసి పెడుతున్నారు, డబ్బాలు పెట్టి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంటి బయట వాకిట్లో పెట్టేవాళ్ళు పూర్వం. శవం అంటే చనిపోతే తీసి వాకిట్లో పెట్టేయడమే. వాడు కోటీశ్వరుడు కానీ, లక్షాధికారి కానీ, సామాన్యుడు కానీ. ఇప్పుడు అలాగా కొంతమంది ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరి అలా కూడా తయారయ్యాయి. ఇది భార్య కూడా భయపడుతుంది ఆ శరీరాన్ని చూసి. కనుక ఇది సత్యము, జీవిత సత్యము. కాబట్టి ఈ భార్య, పిల్లలు, బంధువులు అవన్నీ కూడా తప్పదు, బతుకున్నన్ని రోజులు తప్పదు. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండమని చెప్పారు. ఇవన్నీ శాశ్వతము కాదు అని తెలుసుకొని సంసారం నడవడానికి, మన కర్మ ఫలాలు అనుభవించడానికి ఇది ఒక వ్యవస్థ అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలుసు. వాడు బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా ఇది ఎప్పటికీ ఉండదు. 3 గంటలకో 30 గంటలకో దిగాల్సిందే. విమానం ఎక్కినా కూడా 30 గంటల్లో దిగుతాం. 60 గంటలు విమానంలో ఎవడు తిరగడు అని తెలుసు. తెలిసినప్పుడు ఎలా ఉంటాము, మనం నిశ్చింతగా నిమ్మలంగా ఉంటాం. ఎందుకంటే దిగాల్సిందని మనకు తెలుసు. రైల్లో కానీ బస్సులో కానీ ఎవడెవడో ఉంటాడు, ముఖ్యమంత్రి తెలియని వాళ్ళతో మాట్లాడతాం, మనం ఇచ్చిపుచ్చుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ దిగాలి అని తెలుసుకొని చేస్తాం, దిగుతామని తెలుసుకొని చేస్తాం. అందుకని మళ్ళీ మన స్టేజ్ వస్తుంది, దిగే పరిస్థితి. నమస్కారం అండి, వస్తామండి, చాలా సంతోషం అండి, మీలాంటి వాళ్ళు పరిచయం జరిగింది అంటాం, దిగిపోతాం. వాడిని పట్టుకొని అయితే కూర్చోం కదా, కూర్చుంటారు ఎవరైనా. ఎంత మంచి వ్యక్తి పరిచయం అయినా సరే
తీసుకుంటే ఫోన్ నెంబర్ తీసుకుంటారు, అడ్రస్ తీసుకుంటారు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, ఏదో మాట్లాడితే ఫోన్లో మాట్లాడతాం. మరీ ఇంకా ఆ 3 గంటలు లేదా 30 గంటల్లో క్లోజ్ చాలా దగ్గరగా మన మనసుకు వస్తే పోతే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్తాం, ఎప్పుడో మనకు సమయం ఉన్నప్పుడు. కనుక ఇదంతా కూడా ఫిక్స్ అనమాట. రైలు ఎక్కడము దిగడము అంతా కూడా నిర్ణయించుకుంటాం. ఎవ్వరు బాధపడదు, అయ్యో స్టేజ్ వచ్చింది దిగిపోవాలని, అయ్యో స్టేజ్ వచ్చింది అని సంతోషిస్తాం మనం. ఆ విధంగా ఈ జీవన ప్రయాణంలో కూడా అలాగే ఉండు అని చెప్తున్నాయి శాస్త్రాలు. వీళ్ళంతా ఎవరు, ఎక్కడ ఏ స్టేజ్లో ఎక్కింది, భార్య ఏ స్టేజ్లో ఎక్కింది, కొడుకు ఏ స్టేజ్లో ఎక్కాడు ఆలోచించండి. పుట్టగానే భార్య ఉందా, పుట్టగానే కొడుకున్నాడా, పుట్టగానే తల్లి ఉంది తండ్రి ఉంది, వాళ్ళు తీసి ఎక్కడో వారేస్తాం కరిపాకులాగా. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా చూసిన వాళ్ళేమో ఎక్కడ పోతారో అడ్రస్సే ఉండదు. ఇక మధ్యలో వచ్చిన భార్య, ఇంకా అంతకంటే ఇంకా ముందొచ్చిన కొమ్ముల కంటే వెనుకొచ్చిన ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. కొడుకు కంటే ఇంకా డేంజర్ కోడలు వచ్చిందంటే ఇంకా అయిపోయాయి అమ్మ నాన్న అంట. ఎందుకు ఇలా జరుగుతుందంటే చాలా బలీయమైనటువంటి సంబంధాలు, మన యొక్క ఆలోచనలు కూడా అలా ఉన్నాయి. అందుకని ఈ దిగవలసిన స్టేజు వీళ్ళంతా మధ్యలో ఎక్కారు. అందరం కూడా దిగవలసిందే, ఎవరి స్టేజీ వాళ్ళకు రాగానే దిగవలసిందే అనేది జీవిత సత్యము. కానీ గుర్తుండదు. దాన్నే మోహం అంటారు, మాయ అంటారు. గుర్తుండదు. గుర్తుంటే వ్యవహారం వేరుంటుంది, మర్చిపోతాం మాయలో మోహంలో. కాబట్టి ఆ వ్యవహారం మరొక రకంగా మారిపోతుంది. అందుకే అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మహర్షులు ఏం చెప్పారు, ఈ జగన్నాటకంలో నీ పాత్ర పోషించి నువ్వు చెప్పవలసినటువంటి డైలాగులు చెప్పేసి నీ స్టేజి రాగానే నువ్వు దిగేసే, వాళ్ళతో మెడబట్టి గెంటించుకోకు. అందుకే వానప్రస్థాశ్రమం అని చెప్పారు. గృహస్థాశ్రమం ఒక మొదలు బ్రహ్మచర్యాశ్రమం స్టేజి ఎక్కుతున్నాం, గృహస్థాశ్రమం 2వ స్టేజి, తర్వాత 3వ స్టేజిలో దిగిపో అంటున్నారు. వానప్రస్థాశ్రమం దిగరు, ఇంకా ఇదే సంసారంలో పడి నలుగుతూ ఉంటామంటారు. కోడలు కొట్ట, కొడుకులు తిట్ట, కస్సుమని కూతురు నెట్ట అనేదో పాట కూడా ఉంది. అలాగా చీ 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 అనిపించుకొని కూడా వేలాడుతూ ఉన్నారు. గౌరవప్రదంగా నువ్వు రిటైర్ అయిపో, బయటికి వెళ్ళిపో, దూరంగా ఉండు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నిన్ను అవసరానికి వాడుకున్నారు. ఎవరైనా ఈ మానవ సంబంధాలంతా ఏమిటి అంటే, నవారే ప్రత్యుకామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్సు కామాయ పతి ప్రియో భవతి అని చెప్తాడు బృహదారణ్యక ఉపనిషత్తులో. యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి ఉపదేశిస్తాడు. ఏమిటి? నవారే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్సు కామాయ జాయా ప్రియా భవతి. నవారే పుత్రస్య కామాయ పుత్రః ప్రియో న భవతి, ఆత్మనస్సు కామాయ పుత్రః ప్రియో భవతి. భార్యను భర్త ఎందుకు ఇష్టపడుతున్నాడు, భర్తను భార్య ఎందుకు ఇష్టపడుతుంది, ఇద్దరు సంతానాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే, సంతానం కోసం సంతానాన్ని ఇష్టపడడం లేదు, భార్య కోసం భార్యను ఇష్టపడడం లేదు. భార్య బుద్ధిమంతురాలు గుణవంతురాలు అయితేనే భర్త ఇష్టపడతాడు. అలాగే భర్త కూడా బుద్ధిమంతుడు గుణవంతుడు అయితేనే భార్య ప్రేమిస్తుంది. భర్త తాగుబోతూ తిరుగుబోతూ పని దొంగ అప్పులు చేసేవాడు ఇల్లు పట్టించుకోడు అనుకోండి, కొన్ని రోజులయ్యాక ఏమవుతుంది, భార్య ఆ భర్తను లెక్క చేయదు, పక్కన పెట్టేస్తుంది. అతను చచ్చిపోయాడు అనుకోని, పీడమైన దరిద్రుడు నా ప్రాణానికి దాపురించాడు, ఊరంతా అప్పులు చేశాడు, ఇల్లు నడవడు, పిల్లల్ని చూసుకోడు, పోయిందే నయమని ప్రశాంతంగా తన జీవితం తను గడుపుతుంది, ఆ పిల్లల్ని పెంచుకుంది. కనుక భార్యను భర్త, భర్తను భార్య దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు అంటే, తనకు ఇష్టమైతే, తనకు అతని వల్ల సుఖము ఉంది, ఆమె వల్ల సుఖము ఉంది అంటేనే ప్రేమిస్తారు. సుఖము లేకపోతే ఎవ్వరూ ప్రేమించరు. కాబట్టి మరి సంసారం అంతా కూడా ఆ సుఖము వల్ల నడుస్తుంది. కొడుకు అంటే ఇష్టము, కొడుకు పుట్టాలని 10 ఏళ్ళు ఎన్నో తిప్పలు పడతారు, డాక్టర్ల దగ్గరికి పోతారు, మొక్కులు మొక్కుతారు. కొడుకు పుట్టాడు, పుట్టిన తర్వాత వాడు చిన్నప్పుడు ముద్దుగా బాగానే ఉంటాడు. పెరిగి 15 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత
మరి వాడు తప్పుడు దారి పట్టి మరి చెప్తే వినకుండా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి జూదం ఆడడము, పేకాట ఆడడము, మందు తాగడము, పిచ్చి తిరుగుళ్ళు తిరగడం మొదలు పెడితే ఏం చేస్తారు తల్లిదండ్రులు? మొదలు కొన్ని రోజులు పుత్ర వ్యామోహం ఉంటుంది, తర్వాత సంవత్సరాలు గడిచిన కొద్దీ వ్యామోహం పోతుంది. ఇల్లు నాశనం చేస్తున్నవరా నాయన చెప్తారు, వాళ్ళు వినరు. వినకపోతే ఏం చేస్తారు? చివరికి వాడితో తెగతింపులు చేసుకుంటారు. ఇంకా కొంతమందికి అప్పటికి కూడా బుద్ధి రాదు. మోహం అనేది విపరీతంగా ఉన్నవాళ్ళు అటువంటి వ్యక్తికి, అటువంటి కొడుకుకు కూడా సహకరిస్తూ ఉంటారు, అందిస్తూ ఉంటారు, వెనకేసుకొస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్టి కొడుకును ఎందుకు ప్రేమిస్తాము అంటే వాడి వల్ల వచ్చే సుఖాల కోసం ప్రేమిస్తారు. ఆ సుఖము రాదన్నప్పుడు ఎవడు ప్రేమించారు, పక్కకు పెట్టేస్తారు. కనుక ఇదంతా కూడా మనకు ఉపనిషత్తులో చెప్తారు. శంకరాచార్యులు వారు కూడా అదే చెప్పారు. బట్టి నన్ను ప్రేమిస్తోంది భార్య అనుకుంటాను, నువ్వు డబ్బు సంపాదించకు, తిని కూర్చో, ఏ పని చేయకు, నిన్ను ఎవరు ప్రేమిస్తారో చూద్దాం. కాబట్టి అన్నీ కూడా మానవ సంబంధాలన్నీ కూడా తమకు కలిగే లాభాన్ని బట్టి, సుఖాన్ని బట్టి ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారని తెలుసుకొని నువ్వు మోహంలో పడకుండా నీ కర్తవ్యాన్ని నెరవేర్చుకొని బయటపడే ప్రయత్నం చేయి అని చెప్పారు. కనుక శంకరుల వారు ఇంకా చెప్తున్నారు, కాదే కాంత, ఈమె ఎవరు, ఈ భార్య ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, కస్తే పుత్ర, వీడెక్కడి నుంచి పుట్టాడు, సంసారోయం అతీవ విచిత్ర, ఈ సంసారము ఎంతో విచిత్రము, ఆలోచించి చూస్తే బుర్ర తిరిగిపోతుంది. కస్యత్వం వా కుతాయాత, నువ్వు ఎవరి వాడివి, నీకు నిజమైనటువంటి బంధువు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు, తత్వం చింతయ తదిహ భ్రాత, ఒరే తమ్ముడు ఈ తత్వాన్ని చింతించు, ఆలోచించు, బుర్ర తిరిగిపోతుంది. అందుకే ఎవరు ఆలోచించరు, ఎందుకు ఇది ఆలోచించి బుర్రపాటి తీసుకోవడం ఎందుకు, ఏదో నడుస్తుంది నడవని అనుకుంటారు. అందుకని జగన్నాటకం చక్కగా నడుస్తుంది. కానీ బుద్ధిమంతులు, విద్వాంసులు చిన్నప్పుడే మొదట్లోనే ఆలోచిస్తారు. శంకరాచార్యుల వారు 9 ఏళ్లకే ఆయనకు వైరాగ్యం వచ్చేసింది. ఈ సంసారం ఏంటి, భార్య ఏంటి, పిల్లలు ఏంటి, ఇదేంటి, ఇదే ఆ తలనొప్పి అని చెప్పేసి 9 ఏళ్లకే ఆయనకు తెలిసిపోయి గురువు దగ్గరికి వెళితే, ఆ గోవిందాచార్యుల వారు గురువు, ఆయన చూస్తారు కదా, గురువు అయితే మాత్రం 9 ఏళ్ల పిల్లాడు ఏంటి వైరాగ్యం, నాకు సన్యాసం ఇవ్వండి అని. 9 ఏళ్ళు సన్యాసం ఏంటి అన్నాడు. పరీక్షించి చూస్తే అంత స్థాయి ఉంది ఆయనకు, అంత గొప్ప జ్ఞానం ఉంది, తీసుకో సన్యాసం అనేసాడు. ఇప్పుడు 9 కాదు 90 ఏళ్ళు వచ్చినా కూడా వైరాగ్యం రావట్లేదు. ఇంకా తినాలి, ఇంకా రకరకాల రుచులు తినాలి, ఇంకా రకరకాల భోగాలు అనుభవించాలి అని ఎంతోమందికి ఉంటుంది. శరీరం సహకరిస్తే చేస్తారు కూడా అవన్నీ. అందుకే వెనకటికి చెప్తూ ఉంటారు. ఒక తాతయ్యని అడిగాట, మనం తాతయ్య మురుకులు తింటావా అని అడిగాడు. నాకు మురుకులు ఎలా తింటారా, పండ్లు లేవు, దంచి పొడి చేసి ఇస్తే బుక్కుతాను అన్నాడంట. అంటే ఆశ అలా ఉంటుందన్నమాట. ఇంత వయసు వచ్చింది ఇంకెందుకు అని ఉండదు. ఇది వచ్చింది అవకాశం ఎందుకు పోగొట్టాలి, తినేసేయాలి, ఏదో రకంగా రుచి, ఆ జిఫా చాపలి. కనుక ఈ జగన్నాటకం లోపల మనము మాయామోహాల్లో పడకుండా కర్తవ్య కర్మలు చేసుకుంటూ పోవాలి. కర్తవ్య కర్మలు మనకు ప్రతి ఆశ్రమంలో ఉన్నాయి. కానీ ఈ ఆశ్రమంలో కర్తవ్య కర్మలు చేయట్లేదు కాబట్టి చిక్కుకుని పోతున్నారు. ఆశ్రమం నుంచి బయటికి రావట్లేదు. పెళ్లి చేసుకోవడం తరువాయి, తర్వాత పెళ్లి చేసుకున్న గృహస్థాశ్రమంలో కర్తవ్యాలు నెరవేరుస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, మనవాళ్ళు పుడతారు, మరి బయటికి రావాలి కదా, రాడు. ఎందుకు రాడంటే బయటికి రావాల్సినటువంటి కర్మలు చేయడం లేదు, లోపలికి పోవడమే తెలుసు. సంసారంలోకి చచ్చిందాకా సంసారం పట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకంటే బయటికి ఎలా వస్తావు అంటే కర్తవ్య కర్మలు, ధర్మకార్యాలు చేస్తే నీకు మానసిక శక్తి పెరుగుతుంది, బయటపడతావు. లేకపోతే ఏమవుతుంది, అక్కడే పడి నలుగుతూ ఉండాలి, బానిసలాగా ఇంట్లో చూరు పట్టుకొని వేలాడుతూ ఉండాలి. అందరూ విసుక్కుంటూ ఉంటారు. మేము చాలామంది ఇళ్ళకు వెళుతూ ఉంటాం. భార్యలు చెప్తుంటారు, తీసుకుపోవండి స్వామీజీ, మా ఆయన తీసుకుపోండి, రోజు బుర్ర తింటున్నాడు, ఈయన రిటైర్ అయిపోయి ఏం చేయడం లేదు, పని చేసేది లేదు, ఇంకా చేసిన దానికి మొక్కలు ఎక్కువ పెడుతున్నాడు, సతాయిస్తున్నాడు, తీసుకుపోండి స్వామీజీ అంటున్నాడు. ఆయన మాత్రం వీళ్ళు దిక్కులు చూస్తూ ఉంటాడు, నిజంగా తీసుకుపోతాడా ఏంటి స్వామీజీ అన్నట్టు. నేను తీసుకుపోతాం, వస్తా అంటే తీసుకొస్తాం, కానీ భార్య అలా విసుక్కుంటారు భార్యలు. అయినప్పటికీ కూడా ఇల్లు వదిలిపెట్టారు. ఎందుకంటే ఇంట్లో సుఖాలు ఉంటాయి, అన్ని సమయానికి అన్నీ చేసి పెడతారు, రుచికి తగ్గట్టు చేసి పెడతారు. బయటకు వస్తే ఏం చేసి పెడతారు, పెట్టింది నోరు మూసుకొని తినాలి. ఇవన్నీ తెలుసు కాబట్టి ఇల్లు వదిలిపెట్టారు. దానికి తోడు రిటైర్మెంట్ అయిన వాళ్లకు
అవి పెన్షన్ వస్తూ ఉంటుంది, 30,000 40,000. అంత డబ్బు పెట్టుకొని ఎక్కడొచ్చి ఆశ్రమాల్లో ఎవడు ఉంటాడు? హాయిగా ఇంట్లో మహారాజులాగా బతకకుండా. కాబట్టి వదిలిపెట్టరు. కాబట్టి ఒకసారి వివాహం అయితే చచ్చిపోయిన దాకా వాళ్ళనే పట్టుకొని ఉంటున్నారు. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు కాదు. రఘువంశము రాజులు అందరూ కూడా శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. ఆ రఘువంశంలో పుట్టినటువంటి దిలీపుడు కానీ, అజమహారాజు కానివ్వండి, భగీరథుడు కానివ్వండి, మరి అందరూ కూడా రఘు మహారాజు వాళ్ళంతా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా బతికారట. బాల్యంలో గురుకులానికి వెళ్ళి గురువులు చెప్పిందల్లా నేర్చుకున్నారు వాళ్ళు. తర్వాత యవ్వనం లోపల మరి ఉత్తమ కన్యను వారు తల్లిదండ్రుల అనుమతితో ధర్మబద్ధంగా చేసుకున్నారు. తర్వాత వృద్ధాప్యం అంటే మనవడు పుట్టిన తర్వాత ఏం చేశారు? యువరాజ పదవి ఆ రాజును తన కొడుకును పట్టాభిషేకం చేసేసి అడవికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకున్నారట మహారాజులు. సామాన్యుల సంగతి కాదు ఇది. తర్వాత అడవిలో ఏం చేశారంటే యోగాన్ని సాధన చేసుకుంటూ అక్కడ పాము కుబుసం వదిలేసినట్టుగా శరీరాలని వదిలిపెట్టారట. రఘువంశ రాజుల పరంపర ఇది. కాబట్టి రాజ్యము, వైభోగము, సంపదలు, భోగాలు, రాజు అంటే మాటలు ఇవన్నీ. సేవకులు, నౌకర్లు, చాకర్లు, వాహనాలు ఇన్ని వదిలేసుకున్నారు వాళ్ళు. వాటి మీద వ్యామోహం లేకుండా చక్కగా అప్పచెప్పేసి అడవికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది చెప్పాడు ఒక మహారాజు. ఆయనే ఒక అడవి సృష్టించుకోవచ్చు తన రాజ్యంలో. కానీ అన్నీ వదిలేసి అడవికి వెళ్ళి తామరాకు మీద నీటి బొట్టులాగా భగవత్ చింతన చేసుకుంటూ, ఆత్మచింతన చేసుకుంటూ వాళ్ళు జీవితాన్ని గడిపారు. అందుకని వారు చరిత్రకి ఎక్కారు. కనుక ఇప్పుడున్న సమాజం లోపల, ఇప్పుడున్న యుగం లోపల ఒకటే ఆశ్రమం మిగిలింది. బ్రహ్మచర్యం 0, సన్యాసం 0, వానప్రస్థం పోయేవాడు ఎవడు లేడు. మొత్తుకొని మేము నోరు మూసుకోవాల్సిందే తప్ప ఎవడు పోయేవాడు లేడు. అందరూ గృహస్థమే మొదటిది, గృహస్థమే చివరిది. భార్య చనిపోయినా కూడా సంసార వాసనలు పోవడం లేదు. భార్య వెళ్ళిపోతుంది, అయినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, సంసార వాసనలు పోవు. లేదా భర్త చనిపోతాడు, సంసార వాసనలు పోవు. కొంతమంది ఆ భర్తలు పెట్టే బాధలు భరించలేక, ఆ భార్య పెట్టే హింస భరించలేక వైరాగ్యం వచ్చేస్తుంది వాళ్ళు. స్వామీజీ, నేను భరించలేని హింస, నాకు ఏదైనా దారి చూపించండి, మాకు ఏదైనా ఆశ్రమం ఉంటే చెప్పండి, పోయి అక్కడ ఉంటామని చెప్తుంటారు. కొంతమంది చిన్న వయసే, పెద్ద వయసే ఉండదు, అంత హింస అనుభవిస్తారు, క్షోభ అనుభవిస్తారు. కొందరు క్షోభ ఉండని, హింస ఉండని, భోగం ఉండని, వైభవం ఉండని వదిలిపెట్టి మాత్రం పోరు. కాబట్టి సూక్ష్మ బుద్ధులు, సుకుమార హృదయులు వాళ్ళు కొద్దిపాటి దానితో తెలుసుకునే సంసారం ఏమీ లేదు, ఇది వేస్ట్, ఇక మనం బయటపడి మన దారి చూసుకోవాల్సిందే, ముక్తి మార్గం చూసుకోవాల్సిందే అనుకుంటారు. కనుక ఇది ఎవరికి ఎప్పుడు ఈ భావన కలుగుతుంది అనేది మనం చెప్పలేము. ఒక 90 ఏళ్ల వ్యక్తికి కలగకపోవచ్చు, ఒక 30 ఏళ్ల వ్యక్తికి కలగవచ్చు. కాబట్టి మనం అందుకోసమే దీనికి కారణం ఒకటే, సంస్కారాలు అని చెప్పారు. కాబట్టి మంచి సంస్కారాలు ఉన్న వ్యక్తులు మరి తొందరగా గ్రహించుకుంటారు, యుక్తాయుక్త విచక్షణతోటి వ్యవహరిస్తూ ఉంటారు. కనుక ఈ జీవన నాటకం లోపల మన పాత్ర ఎంతవరకు ఉంది, మనం చెప్పవలసిన డైలాగులు ఏం చెప్పాలో అంతే చెప్పాలి. అంతకు మించి చెబితే అభాసు పాలైపోతారు, అంతకు మించి ఉంటే విలువ అనేది పోతుంది. కనుక మరి సంసారం అంతా కూడా ఒక ప్రయోజనం కోసం ఏర్పడింది. ప్రయోజనం సిద్ధించిన తర్వాత ఎందుకు? ఆకు వేసుకుంటాం, భోజనం చేస్తాం, చేసిన తర్వాత ఎవడైనా ఆకు పెట్టుకొని అక్కడ కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఆకు తీసేసి పారేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఒక ప్రయోజనం అయిపోయింది. సంసారం ఎందుకోసం పోయాం? ఏ ప్రయోజనం కోసం పోయాం? ఏ ప్రయోజనము లేదు, ఒకటే సంతానం అనే ప్రయోజనము. ఎన్ని తిప్పలు పడ్డా అక్కడ సంతానం లేకపోతే ఆ సంసారం వ్యర్థము. సంతానం అయ్యింది, వాళ్ళని పెంచి పెద్ద చేసాం, అయిపోయింది. ఇంకా అంతటితో కర్తవ్యం పూర్తయిపోయిందనమాట. ఇప్పుడు యజ్ఞం చేశాము, ఆహుతులు ఇచ్చాము, స్వాహాకారం చెప్పాము, అంతా అయిపోయింది. సర్వం వైపున్న స్వాహ అన్న తర్వాత ఇంకెందుకు అక్కడ ఉంటాం? మనం ఉండం కదా. కాబట్టి ఇంక వెళ్ళిపోతాం. అలాగా సంసారంలో ప్రవేశించింది సంతానాన్ని
మనము ఉత్పన్నము చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి. ఆ కర్తవ్యం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడడం అంటే వాసన, ఆ యొక్క ప్రభావము, ఆ మోహము వల్ల అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోహాన్ని తగ్గించుకొని మర్యాదపూర్వకంగా బయటికి వెళ్ళిపోవడం అన్నమాట, దూరంగా ఉండడం. పూర్వం అంటే అడవులు ఉండేవి, అడవుల్లో పోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి? అడవుల్లో ఉండడానికి అడవే లేదు, అసలు చెట్లే లేవు. కాబట్టి అడవిలో ఉండడానికి కుదరదు. కాబట్టి ఈ యుగాన్ని బట్టి దూరంగా ఉండడం, బంధుమిత్రులతో కుటుంబంతో దూరంగా ఉండి సాధన చేసుకోవడం. కుటుంబంతో ఉంటే ఏమవుతుందంటే సొల్లు కబుర్లు, అవే సంసారం ముచ్చట్లు, బంధువుల ముచ్చట్లు ఇవే ఉంటాయి. మీరు ఎంత చేసినా కూడా అవి తప్పదు. కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండి సాధన చేసుకో బాబు అని చెప్పారు. ఇంకా పూర్వం అలాగ చేసేవాళ్ళు. చేసి వారు ఎంతో శాంతిగా ఆనందంగా ఉండేవారు. ఈనాడు ఆ పరంపర మనం కోల్పోయాం. కనుక ధర్మ ప్రచారం కూడా చేస్తూ ఉండేవారు. సంసారం వదిలేసి వానప్రస్థిగా లేకుంటే సన్యాసిగా మారి మరి ప్రచారం చేస్తూ ఉండేవాడు. మీ అందరికీ తెలుసు రామానుజాచార్యుల వారు. ఆయన విశిష్టాద్వైతాన్ని బోధించారు. 120 ఏళ్ళు బతికాడు ఆయన. చాలామంది తెలియదు, రామానుజాచార్యుడికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయన గృహస్థుడు. కానీ గృహస్థము ఎంత చేయాలో అంత చేసి పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి తర్వాత సన్యాసం తీసుకొని ధర్మ ప్రచారకుడు అయ్యాడు. ఆయన భార్య పిల్లలు ఉన్నారని కూడా చాలామందికి తెలియదు. కాబట్టి భార్యా పిల్లలు ఉంటే వాళ్ళు సన్యాసులు కావద్దని ఏం లేదండి. భార్యా పిల్లలు ఉన్న వ్యక్తులు కూడా ఎంతోమంది మహాపురుషులు అంతా కర్తవ్యం నెరవేర్చుకొని బయటపడ్డారు. డ్యూటీ పూర్తిగా చేసుకున్న తర్వాత ఏమవసరం ఇంకా అక్కడ. కాబట్టి ఆ విధంగా బయటికి వచ్చి ధర్మ ప్రచారం చేసి ధర్మాన్ని రక్షించారు. రామానుజాచార్యుడు ఎంత ప్రచారం చేశాడంటే దక్షిణ భారతంలో మొత్తం వైష్ణవమే ఉంది. ఎందుకు వైష్ణవం అంటే 120 ఏళ్ళు బతికి ఆయన ప్రచారం చేశాడు. మరి ఇప్పటికీ ఆయన శరీరానికి రకరకాల సుగంధ పదార్థాలు రుద్దేసి ఆయన శరీరం అట్లాగే శ్రీరంగపట్టణంలో ఉంది. ఇప్పటికీ ఒక మమ్మీ అంటారు తెలుసు కదా, ఆయన శరీరాన్ని అట్లా సురక్షితంగా పెట్టారు. కనుక అటువంటి జీవితం ఏమిటంటే తన కుటుంబానికి పరిమితమైతే రామానుజాచార్యులను తలుచుకునేది ఎవడు తలుచుకుంటారు? ఆయన కుటుంబాల్లో కర్తవ్యం నెరవేర్చుకొని కుటుంబంతో మాట పడకుండా సమాజానికి లోకానికి సేవ చేశాడు, ధర్మాన్ని రక్షించాడు. కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. కనుక ఎప్పుడూ 24 గంటలు కుటుంబము అంటే వాళ్ళు చివరికి నీచమైనటువంటి జన్మలు పొందుతారు. కాబట్టి కుటుంబ వాసనలు తగ్గించుకొని ధార్మిక కార్యకలాపాలకు ఎక్కువ సమయాన్ని శక్తిని కేటాయించాలి. ఇప్పుడు ఇక్కడ మన నర్సారెడ్డి రాజుబాయి ఉన్నారు. ఊళ్ళో చాలామంది ఉండొచ్చు, పిల్లలు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటారు, భార్యాభర్త ఇద్దరే ఉన్నవాళ్ళు ఊళ్ళో 2 మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళతోటే ఫోన్లో మాట్లాడుకోవడం, వీడియో కాల్ చేసుకోవడం, లేకుంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇదే ఉంటుంది. కానీ మన ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా మరి ఎలాగో ఒకలాగా సమయాన్ని ఇచ్చి వస్తున్నారు. వాళ్ళు బంధువుల కార్యక్రమాలు కూడా వెళ్తుండొచ్చు, కానీ దీనికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు. ఇది తెలివితో చేసే పని. కాబట్టి మనం పూర్తిగా వదలలేకపోయినా కనీసము ధర్మకార్యాలు అందుబాటులో జరుగుతున్నప్పుడు, సమీపంలో జరుగుతున్నప్పుడు పాల్గొనడము, సహకరించడం చేసినా కూడా మనము ఈ సాంసారిక వాసనల నుండి కొంత తప్పించుకొనగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని ఇవ్వాలి, సేవ చేయాలి, పాల్గొనాలి. ఈ సాంసారికమైనటువంటి జంజాటము మనము ఎంత రహస్యాన్ని తెలుసుకుంటామో, ఎంత వదిలించుకుంటాం. మనం ప్రయత్నిస్తేనే వదులుతుంది, దానికి అది వదిలిపెట్టదు. కాబట్టి మనము ప్రయత్నించి కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మన శక్తిని, సమయాన్ని, ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు ఎంతో కొంత వినియోగిస్తేనే ఉత్తమ గతులు ఉంటాయని చెప్తారు. కనుక అందరూ కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఓం శాంతి.